అమ్మో అత్తయ్య, ఎందుకు వచ్చిన కర్మ? పోటీలోంచి దిగిపో, మనకి ప్రాణాలే ముఖ్యం. బతుకుంటే ఏదో అంత తిని బతకొచ్చు. ఆ ప్రెసిడెంట్ పదవి ఏమైనా తిండి పెడుతుందా, మనల్ని బతికిస్తుందా? అక్క తప్పుకో. వద్దులే మనకు ఆ ప్రెసిడెంట్ పదవి, వేదవ ప్రెసిడెంట్ పదవి. నీ ప్రాణం కంటే ఎక్కువ అంటే వదిలేవే. చెప్పు, ప్రాణమా పదవా? చంపేస్తా. నేనని తెలుసు కదా, అంత గట్టిగా కొడతావంటే. ఎవరా నువ్వు? మా లీడర్, మా బాస్, మా దేవత, మా కాబోయే ప్రెసిడెంట్ గారి మీదే కత్తెత్తుతావా? ఏసేస్తాను రే, నీ ప్రాణాలు తీసేస్తా. కబడ్దార్. తులసి రే, ఈ తులసి లేదనుకున్నావా, రాదనుకున్నావా? తులసి అంటే నువ్వేనా? అయితే ముందు నిన్నేసేస్తా, నిన్ను చంపేస్తా. నీ చేతి గాయమైంది. నిన్ను చంపేస్తా. ఇదెవరో నాకన్నా పెద్ద రౌడీలా ఉంది. ఇప్పుడు తప్పించుకున్నా వదలను, ఎప్పటికీ వదలను. అమ్మయ్యా, ఇంకొకసారి మా దుర్గమ్మ జోలికి వచ్చావంటే నీ ప్రాణాలు తీసేస్తాను రా, జాగ్రత్త. తులసి, దుర్గమ్మ, అయ్యో తులసి, ఎంత రక్తం కారుతుందో చూడు. చెప్పాను కదా దుర్గమ్మ, ప్రాణాలైనా దారిపోస్తానని. రక్తం ఎంత? నా రక్తం మొత్తం దారిపోసైనా సరే నిన్ను రక్షించుకుంటాను, ఈ పోటీలో గెలిపించుకుంటాను. పద. ఉండు, పసు పెడుతున్నాను. అత్తయ్యా, ఏమే, ఇందాక నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదే, ఇప్పుడు ఎందుకు దగ్గరకు వస్తున్నారు? అదే అంటే చూడండి, ఎలా తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తెగబడి వాడితో పోరాడింది. మేమేం భయపడేటళ్ళలేదు. మరెందుకు వెళ్ళారే? అందరం అట్టు వెళ్ళి వాడి తిరిగినప్పుడు టైం చూసి ఒక్కసారి వాడి మీద అటాక్ చేద్దామని వెళ్ళాం. కాస్త అయితే ఆ పనే చేసేవాళ్ళం, ఎంతలో ఇది వచ్చేసింది. వాడన్నట్టు ఇది వాడికన్నా పెద్ద రౌడీ అత్తయ్యా. చాలే ఆపండి, పెద్ద రౌడీ ఏంటి? అననే దుర్గమ్మ, చూడండి, నేను రౌడీనే, రౌడీలకి రౌడీనే, దొంగలకి దొంగనే, కుళ్ళుబోతులకి కుళ్ళుబోతు దాన్నే. దెబ్బ కొడితే తిరిగి వాళ్ళకి ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. అవును, నీకేం కాలేదు కదా దుర్గమ్మ? నాకేం కాలేదు, అయినా వాడికి నేను దూరంగా ఉన్నానుగా. పాపం, నీ చేతికే గాయమైంది. దేందే ఉందిలే దుర్గమ్మ, అయినా నీ చేత్తో గాయానికి పసుపు రాసి నాకు బొట్టు పెట్టావు కదా, త్వరగా మానిపోతుందిలే. నువ్వు ఇంట్లోనే ఉన్నావు అనుకోని నేను రెడీ అయ్యి వచ్చేసరికి మీరు వెళ్ళారని తెలిసింది.
గుళ్ళో కలుస్తానులేని వచ్చాను. మీరేమో తిరిగి వచ్చేస్తున్నారు. సర్లే, ఇంక మీరు వెళ్ళండి దుర్గమ్మ. నువ్వు కూడా రావే. అయ్యో, నా ఫ్రెండ్ ఉందిగా. ఫ్రెండా? ఎవరే? అదే నా బండి. సరే సరే, మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్తగా రా. ఉమ్. పెద్దొచ్చిందమ్మా. అత్తయ్య, నువ్వు గలవు. నువ్వు ఊరుకోవే. ఇంకొకటి పీకు దుర్గమ్మ. పిచ్చివాగుడు వాగకుండా ఉంటుంది. అయ్యో, ఏంటే దుర్గా అలా కొట్టావు? లేకపోతే వచ్చి అత్తయ్య నువ్వు గెలవంటుందా? ఇంకొకటి కొట్టు అంటుంది నాన్నమ్మ. నువ్వలా అంటే కొట్టకుండా ఉంటారా? ఎందుకే నువ్వు ఆ మాట అన్నావు? అంతా అనుకుంటున్నారు నాన్నమ్మ. అంతా ఎవరే? అంతా ఎవరు? ఓట్లు వేసిన వాళ్ళు. విన్నావుగా, పిచ్చిది. విని తట్టుకోలేక వచ్చి చెప్పింది. నువ్వేమో గోప గుయ్యమనిపించావు. ఎందుకంట? దుర్గమ్మ ఎందుకు గెలవదంట? ఎవరు దుర్గమ్మకి ఓటు వేయరంట? ఆ దాక్షాయిని అందరికీ బంగారు దుద్దులు పంచిందంట. పంచితే అంటే పంచితే తీసుకున్న వాళ్ళంతా ఆవిడకే ఓటేస్తారు కదా. ఎలాగే తులసి, అయితే నేను ఓడిపోయినట్టేనా? ఏయ్ లక్ష్మి, నువ్వు విన్నది నిజమేనా? ఒట్టు. దాన్ని కొట్టావని అడగాల్సి వస్తుంది కానీ ఆవిడ దగ్గర బంగారం తీసుకున్న తర్వాత నీకు ఓటు వేస్తారా? చెప్పు దుర్గా. అవును, బంగారం అందుకున్నాక ఆడవాళ్ళంత సులువుగా మాట తప్పరక్క. అంటే నా పరువు గంగపాలేనా? నా పేరు భ్రష్టు పట్టిపోతుందా? నేనిక తలెత్తుకుని తిరగలనా? వద్దత్తయ్యా అన్నాం, విన్నావా? దించింది, దిగారు. ఇప్పుడు అంతేనా ఇంతేనా అంటే ఏం చేస్తాం? ఈవిడ గారు ఏం చేస్తుంది? ఇలా అంటున్నారు దుర్గమ్మ అని మెల్లిగా జారుకుంటుంది. అప్పుడు కాదు, ఇప్పుడు ఇప్పుడు నిజంగానే దీన్ని కొట్టు దుర్గమ్మ. ఏంటే దీన్ని కొట్టమంటున్నావు? లేదు, ఎవరిని కొట్టే పనిలేదు. నా చంపలు అయ్యో దుర్గమ్మ గారు మీరు ఆగండి. ఏం అవసరం లేదు, నో టెన్షన్. మీరు కూల్ గా ఉండండి. ఆవిడ బంగారం పంచినా బ్లాంక్ చెక్స్ పంచినా ఏమీ లాభం లేదు. ఓట్లు మీకే, గెలుపు మీదే. ఏంటే నీకంత ధైర్యం? చూడండి, మాటకి మాట, మంత్రానికి మంత్రం, తంత్రానికి తంత్రం, యంత్రాంగానికి యంత్రాంగం. ప్రతిదానికి విరుగుడుంటుంది. అంతా ఒకేలా ఆలోచించరు. ఎత్తుకు పై ఎత్తులుంటాయి. పావులు కదపడం వాళ్ళకే కాదు, ఈ తులసికి కూడా బాగా తెలుసు. దుర్గమ్మ గారు, మీరు అస్సలు భయపడకండి. మీ గెలుపు తారుమారైతే నా తల తీసైనా మీ తల ఎత్తుకునేలా చేస్తాను. తులసి అత్తయ్య, ఇక్కడ తులసి. నాతో పెట్టుకుంటే మంగళగిరి మగ్గం మోతే.
ఇది చూడండి దుర్గమ్మ, చూడండి. ఏది టివ్వు? డబ్బుతో గెలవాలని చూసేవాళ్ళు డబ్బు సంపాదించాలనే చూస్తారు, కానీ మనకి సేవలేం చేస్తారు? నష్టపొమ్మనను ఇచ్చింది తీసుకోండి, కానీ ఓటు మాత్రం దుర్గమ్మ గారికే వెయ్యండి. తేడాలొస్తే ఇదిగో వీడియో బయట పెడతాను. గెలుపు చెల్లుబాటు కాకుండా చేస్తాను. వాళ్ళ బాగోతం మీ బాగోతం బజార్ను పెడతాను. పరువు తీస్తాను. అసలు మహిళా సంఘాన్నే రద్దు చేయిస్తాను. దుర్గమ్మకే ఓటేస్తానని మాటివ్వండి. దుర్గమ్మ గారు, మీరు అస్సలు టెన్షన్ పడకండి. హ్యాపీగా వచ్చి ఓటు వేయండి. దుర్గమ్మ, ఓటేసి రండి. వెళ్ళండి. నా మాట విని హ్యాపీగా వెళ్ళి ఓటేసి రండి. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి శ్రీమతి దాక్షాయణి గారు 26 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. నేను చెప్పానుగా దిద్దుల మహిమ అని. 26 చివరికొచ్చేసరికి 66 అవుతుందేమో. ఏ నోరు ముయ్యవే. 6 నూరైనా గెలిచేది మన దుర్గమ్మ గారే. ఫస్ట్ రౌండే కదా దుర్గమ్మ గారు. అది ఆవిడుంటున్న ఏరియా కౌంటింగ్ అయి ఉంటుంది, కానీ ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి. నువ్వు భ్రమపడకు తులసి. ఏ రౌండ్ అయినా లీడ్ నేనే. కానీ ఓ తొందరెందుకు? అందరి భ్రమలు తొలగుతాయిలే. మూడో రౌండ్ ముగిసే సమయానికి శ్రీమతి దాక్షాయణి గారు 12 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆపండి ఆపండి, తగ్గుతుందేంటే? మన ఏరియా కాదు దాక్షాయణి గారు. ఇంక ఇక్కడి నుంచి జాతకం తారుమారే. లీడ్ నేనే, విన్నావుగా? విను, చివరి వరకు వింటూ ఉండు. నాలుగో రౌండ్ ముగిసే సమయానికి శ్రీమతి కనకదుర్గ గారు 37 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదే లెక్క. ఇంకా ఇంకో రౌండ్ ఉందే. ఎన్ని రౌండ్స్ ఉన్నా నీ పని మటాషే. తిరగబడ్డం ఖాయం. మా దుర్గమ్మ గెలుపుని శాసించి తీరుతుంది. దుర్గమ్మ చూడు, దానిలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే గెలుపు నీదే అని తెలిసింది.
ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో శ్రీమతి దాక్షాయణి గారు అత్తయ్య శ్రీమతి దాక్షాయణి గారి మీద శ్రీమతి కనకదుర్గ గారు 63 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అత్తయ్య అత్తయ్య ప్రెసిడెంట్ దుర్గమ్మ జిందాబాద్. ప్రెసిడెంట్ దుర్గమ్మ జిందాబాద్. దుర్గమ్మ జిందాబాద్. దుర్గమ్మ జిందాబాద్. ప్రెసిడెంట్ దుర్గమ్మ జై. దుర్గమ్మ జిందాబాద్. అయ్యో ప్రెసిడెంట్ దుర్గమ్మ. దుర్గమ్మ గారు బాయ్. దుర్గమ్మ జిందాబాద్. దుర్గమ్మ జిందాబాద్. దుర్గమ్మ జిందాబాద్. దుర్గమ్మ జిందాబాద్. దుర్గమ్మ జిందాబాద్. టింగు టింగు టింగు. వదలండి. ఏ వదలండి. ఏ వదలండి. ఎవరు మీరు? వదలండి. ఏ వదలండి. ఏ ఎవరు మీరు? తర్వాత చెప్తాం. పదండి. ఏ ఏ ఆగండి. ఆగండి. ఎవరు మీరు? నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. అంటే ఎలక్షన్స్ అయిపోయాక కనీసం మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయింది. అంటే అవసరం తీరాక నా మీదిలో పగ తీర్చుకుంటుందా? ఎవరా అని చూస్తున్నావా? నేనే దాక్షాయినిని. ఇదేంటి? ఇది నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? దీని ప్లాన్ ఏమై ఉంటుంది? చూద్దాం. ఈవిడిప్పుడు నాకు ఫోన్ చేస్తోందేంటి? తన మీద ఛాలెంజ్ చేసి గెలిచాను కదా, పాపం అక్కడ అభినందించడానికి అడ్డొచ్చుంటుంది. ఇప్పుడు పద్ధతి కాదు అని ఆలోచించి అభినందించడానికి ఫోన్ చేస్తున్నట్టుంది. థ్యాంక్స్ చెప్పటమేగా, చెప్తే పోలా అలా పాటుంటుంది. పైగా మినిస్టర్ చెల్లెలు, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. హలో, మహిళా మండలి ప్రెసిడెంట్ని.
కనకదుర్గని మాట్లాడుతున్నాను. హలో, ఇంకా నువ్వు ప్రమాణ స్వీకారం చేయలేదు, అప్పుడే ప్రెసిడెంట్ అని చెప్పుకో మాకు. ఇల్లు అలగ్గానే పండగ కాదు. అవన్నీ ఫార్మాలిటీస్ మాత్రమే. గెలుపు గెలిపే, పదవి పదవే. అభినందించడానికి చేశావేమోనని కాల్ లిఫ్ట్ చేశాను. ఇలా దెప్పులాటికి అనుకుంటే కాల్ లిఫ్ట్ చేసేదాన్నే కాదు.